అయిపోయిందండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ మనం ఇదంతా కూడా జాగ్రత్తగా కలిపేసుకోవాలండి. ఇందులో పోపుతో పాటు మనం వేసిన నూనె అంతా కూడా ఈ పచ్చళ్ళలో మొత్తం కలిసే వరకు కలిపేసుకోవాలండి. ఎందుకంటే ఇది కొంచెం మనకు తిక్కుగా ఉంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది, ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. సో ఇదంతా కూడా మనకి పచ్చళ్ళలో కలిసిపోయే వరకు కాస్త జాగ్రత్తగా కలిపేసుకోవాలన్నమాట అండి. ఎందుకంటే మనం ఇలా పిసికేటప్పుడు ఈసారి పిసికితే ఏమవుతుందంటే నూనె బయటికి చిమ్మేస్తుంది అనమాట అండి. సో అలా గట్టిగా ఒకేసారి పిసికేయకుండా చూసుకుని మనం అయితే ఈసారి పచ్చడి కలపాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే మనకి అల్లం పచ్చడి ఇలా తయారైందండి. సో ఇదేంటంటే కొంచెం ఈసారి కరివేపాకు గుండ ఉంది కదా అని కాస్త కొంచెం అంటే కొంచెం ఎక్కువగా వేయడంలో కొంచెం గ్రీన్ కలర్లో కనిపించినట్టుంది, కానీ ఇది మనకి మంచి బ్రౌన్ కలర్లో ఉంటుందండి ఈ పచ్చడి. ఏంటంటే మనకి ఇది 2 సంవత్సరాలు అవనివ్వండి, 3 సంవత్సరాలు అవనివ్వండి, ఈ పచ్చడి అయితే ఎట్టి పరిస్థితుల్లో పాడైపోదు అనమాట అండి. మనం తీసుకున్న ప్రతిసారి జాగ్రత్తగా మళ్ళీ నొక్కి పెట్టుకుని పైకి ఆయిల్ వచ్చేలా నొక్కి పెట్టుకున్నాం అనుకోండి, పచ్చడి అసలు ఎప్పటికీ పాడవదు, రుచి కూడా ఎప్పటికీ పాడవదండి. ముఖ్యంగా ఈ అల్లం పచ్చడి ఇడ్లీలోకి, పెరుగన్నంలోకి